కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని అయిపోతుందని, తప్పు చేయకపోతే సభకు రావాలన్నారు. సభకు రాకుండా పిల్లకాకుల మీద సభ సమయాన్ని వదలొద్దని ఆమె సూచించారు. ఇక హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముడు తప్ప ఏం తెలుసని కవిత ప్రశ్నించారు. నిజాలు చెప్పాల్సిన కేసీఆర్ సభకు రాకుండా బీఆర్ఎస్ ను సర్వనాశనం చేసిన హరీష్ కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. అటు కేసీఆర్ పై రేవంత్ భాష సరికాదన్నారు కవిత. కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలతో తన రక్తం ఉడుకుతోందని, కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు ముయించాలన్నారు. నీటి పంపకాల విషయంలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పగలరన్నారు. ఇక అసెంబ్లీలో ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తోందని, సభ సాక్షిగా బయటపడిందని, హరీష్ రేవంత్ అరగంట సేపు మాట్లాడుకున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో హరీష్ వర్సెస్ రేవంత్ గా ఉండబోతోందని, ఇది బీఆర్ఎస్ కు ప్రమాదకరమన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో తనకు తెలియదని, 4 నెలలుగా తాను కేసీఆర్ తో మాట్లాడడం లేదని చెప్పారు. రాజీనామా ఆమోదం కోరేందుకే మండలికి వచ్చానని కవిత తెలిపారు.